హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు పొద్దున్నే మునక్కాయ చెట్టు దగ్గరికి వచ్చేసింది అనుకుంటున్నారా? ఎప్పుడు నాన్ వెజ్ అయినా అని అనుకునే వాళ్ళందరికీ ఈరోజు వెజ్లో ఒక వెరైటీ చేసి చూపిస్తానండి. మా పల్లెటూరు స్టైల్లో అది మునక్కాడలతో పాలు పోసి వండే కూర అనమాట. ముందుగా దానికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 4 ఉల్లిపాయలు వేసుకుందాం ఒక మునక్కాయకి, ఓకేనా? నూనె కాగగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి తిప్పుకొని మగ్గబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది కర్రీ కదా, గ్రేవీ ఉల్లిపాయలతోనే వస్తుంది. అందుకని వీటిని ఉప్పు కారంలో మగ్గబెట్టేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసిన తర్వాత మునక్కాయ కాడలు కూడా కట్ చేసాం కదా, అవి కూడా ఇందులో వేసి మగ్గబెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గబెడదాం. ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత ఇవి అప్పుడే చెట్టు నుంచి కోసిన మునక్కాడలండి, లేతగా ఉన్నాయి. అవి నూనెలోనే ఒక 5 నిమిషాలు అవే మగ్గిపోతాయి మూత పెట్టగానే. ఇంకా ఉడికితేయా లేదన్న డౌట్ అక్కర్లేదు ఎవరికి కూడా. చూసారా, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, 2 మినిట్స్లోనే ఇలా వచ్చేస్తే మగ్గిపోతాయి అనమాట మూత పెట్టవడం వల్ల. ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ బదులు మనం ఏం చేస్తామంటే పాలు పోస్తాం అనమాట. ఇవి చల్లార్చిన పాలు కదా, ఏం కాదు, పచ్చిపాలండి, రాపాలే మనం పోస్తాం అనమాట. ఎంత కావాలో పులుసుకి చూసుకొని, మన ఎగురికి ఎంత కావాలో చూసుకొని పోయండి, ఓకేనా? ఒక 1/2 లీటర్ పోసాను నేనైతే. కొంచెం కూర ఉడకాలి కాబట్టి, గ్రేవీ దగ్గరికి రావాలి కాబట్టి ఇంకొంచెం టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను. ఇవి రెండు చక్కగా మిక్సింగ్ చేసేసేసి మనం మూత పెట్టకూడదండి. మూత పెడితే పొంగి వచ్చేసేసి పొంగిపోయే అవకాశం ఉంది. మనం వేసిన పాలు కదా, సో ఇలా మూత తీసేసి ఇలా ఉడకపెట్టాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఇలా దగ్గరికి వస్తూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తాయి, పొంగిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడప్పుడు 2 మినిట్స్కి ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసి ఇలా గ్రేవీ ఇలా వస్తుంది తిక్కుగా. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేసి ఒక బౌల్లో తీసుకుంటే మా పల్లెటూరి స్టైల్ మునక్కాడల పాలు పోసిన కర్రీ అండి. సూపర్ కమ్మగా ఉంటుంది అనమాట తింటుంటే. ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఏంటి కర్రీ అని అనుకుంటారు, తిన్న తర్వాత ఇంకా అందరికి ఇదే నచ్చుతుంది అనమాట. ఇంకా ములక్కాడలతో ఇది ఒక వెరైటీ చేసుకోవాలని మాత్రం పద్దాకా అనుకుంటారు, అంత కమ్మగా ఉంటుంది కర్రీ. సరే టేస్ట్ చూస్తున్నాను, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. వెజ్లో ఈ వెరైటీ చాలా మంది తెలిసి ఉంటుంది, మా పల్లెటూరు స్టైల్లో చేస్తారండి. అందరిలో చేసుకునే కర్రీ ఇది. వీడియో నచ్చితే చిన్న సపోర్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.